Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నువ్వు ఇంకెన్ని బట్టలు మారుస్తావు? నువ్వు ఇంకెన్ని బట్టలు మారుస్తావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హౌ మెనీ మోర్ క్లాత్స్ డూ యూ చేంజ్? హౌ మెనీ మోర్ క్లాత్స్ డూ యూ చేంజ్? నువ్వు ఇంకెన్ని బట్టలు మారుస్తావు? సో ద నెక్స్ట్ వన్, నువ్వు ఇంకెన్ని వస్తువులు కొంటావు? నువ్వు ఇంకెన్ని వస్తువులు కొంటావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హౌ మెనీ మోర్ థింగ్స్ డూ యూ బై? హౌ మెనీ మోర్ థింగ్స్ డూ యూ బై? నువ్వు ఇంకెన్ని వస్తువులు కొంటావు? ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెడతావు? నువ్వు ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెడతావు? దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ మోర్ మనీ విల్ యూ స్పెండ్? హౌ మచ్ మోర్ మనీ విల్ యూ స్పెండ్? స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, మీకు ఇంకా ఎంతమంది స్నేహితులు ఉన్నారు? మీకు ఇంకెంతమంది స్నేహితులు ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హౌ మెనీ అదర్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ అదర్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? ఓకే, సో ద నెక్స్ట్ వన్, మీరు చెప్పవలసింది త్వరగా చెప్పండి. మీరు చెప్పవలసింది త్వరగా చెప్పండి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో సే వాట్ యూ హ్యావ్ టు సే క్విక్లీ. సే వాట్ యూ హ్యావ్ టు సే క్విక్లీ. క్విక్లీ అంటే త్వరగా. సో ద నెక్స్ట్ వన్, మీరు కొనుగోలు చేయవలసిన వాటిని త్వరగా కొనండి. మీరు కొనుగోలు చేయవలసిన వాటిని త్వరగా కొనండి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో బై వాట్ యూ నీడ్ టు బై క్విక్లీ. బై వాట్ యూ నీడ్ టు బై క్విక్లీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, మీరు చేయవలసింది త్వరగా చేయండి. మీరు చేయవలసింది త్వరగా చేయండి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డూ వాట్ యూ హ్యావ్ టు డూ క్విక్లీ. డూ వాట్ యూ హ్యావ్ టు డూ క్విక్లీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఆమె ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది. ఆమె ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది. ఆమె ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది. దీన్ని ఇంగ్లీష్లో షీ స్పోక్ బికాస్ షీ హ్యాడ్ టు స్పీక్ సంథింగ్. షీ స్పోక్ బికాస్ షీ హ్యాడ్ టు స్పీక్ సంథింగ్. సో ద నెక్స్ట్ వన్, వారు నవ్వడానికి ఏదో ఉన్నందున వారు నవ్వారు. వారు నవ్వడానికి ఏదో ఉన్నందున వారు నవ్వారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దే లాఫ్డ్ బికాస్ దే హ్యాడ్ సంథింగ్ టు లాఫ్ అబౌట్. దే లాఫ్డ్ బికాస్ దే హ్యాడ్ సంథింగ్ టు లాఫ్ అబౌట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఏం జరిగినా సరే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఏం జరిగినా సరే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ విల్ మ్యారీ హెర్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఐ విల్ మ్యారీ హెర్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఏం జరిగినా సరే నేను క్షమాపణ చెప్పను. ఏం జరిగినా సరే నేను క్షమాపణ చెప్పను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ అపాలజీ. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ అపాలజీ. అపాలజీ అంటే క్షమాపణ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఏం జరిగినా సరే నేను అతనితో మాట్లాడను. ఏం జరిగినా సరే నేను అతనితో మాట్లాడను ఇలా చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఏం జరిగినా సరే నేను అతన్ని క్షమించను. ఏం జరిగినా సరే నేను మాత్రం అతన్ని క్షమించను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ ఫర్గివ్ హిమ్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఆర్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ ఫర్గివ్ హిమ్. ఓకే, ఏం జరిగినా సరే నేను అతన్ని క్షమించను. సో ద నెక్స్ట్ వన్, ఏం జరిగినా సరే నేను నువ్వు చెప్పిన ప్లేస్కి రాను. ఏం జరిగినా సరే
నేను నువ్వు చెప్పిన ప్లేస్కి మాత్రం రాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ కమ్ టు ద ప్లేస్ యూ సెడ్. యూ సెడ్ అంటే నువ్వు చెప్పే ప్లేస్కి అని అర్థం. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ కమ్ టు ద ప్లేస్ యూ సెడ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వైనా వెళ్ళు లేక నన్నైనా వెళ్ళనివ్వు. నువ్వైనా వెళ్ళు లేక నన్నైనా వెళ్ళనివ్వు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎయిదర్ యూ గో ఆర్ లెట్ మీ గో. ఎయిదర్ యూ గో ఆర్ లెట్ మీ గో. నువ్వైనా వెళ్ళు లేక నన్నైనా వెళ్ళనివ్వు. సో ద నెక్స్ట్ వన్, నువ్వైనా చదువు లేక అతనినైనా చదవనివ్వు. నువ్వైనా చదువు లేక అతనినైనా చదవనివ్వు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఎయిదర్ యూ స్టడీ ఆర్ లెట్ హిమ్ స్టడీ. ఎయిదర్ యూ స్టడీ ఆర్ లెట్ హిమ్ స్టడీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వైనా నిద్రపో లేక నన్నైనా నిద్రపోనివ్వు. నువ్వైనా నిద్రపో లేక నన్నైనా నిద్రపోనివ్వు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎయిదర్ యూ స్లీప్ ఆర్ లెట్ మీ స్లీప్. ఎయిదర్ యూ స్లీప్, నువ్వైనా నిద్రపో లేక లెట్ మీ స్లీప్, నన్నైనా నిద్రపోనివ్వు. సో ద నెక్స్ట్ వన్, నువ్వైనా కూర్చో లేక నన్నైనా కూర్చోనివ్వు. నువ్వైనా కూర్చో లేక నన్నైనా కూర్చోనివ్వు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఎయిదర్ యూ సిట్ ఆర్ లెట్ మీ సిట్. ఎయిదర్ యూ సిట్, నువ్వైనా కూర్చో లేక లెట్ మీ సిట్, నన్నైనా కూర్చోనివ్వు. సో ద నెక్స్ట్ వన్, నేను మార్కెట్కి వెళ్తుండగా ఆమె వచ్చింది. నేను మార్కెట్కి వెళ్తుండగా ఆమె వచ్చింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ కేమ్ వైల్ ఐ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. షీ కేమ్ వైల్ అంటే వెళ్తుండగా, ఐ వాజ్ గో టు ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తుండగా ఆమె వచ్చింది. సో ద నెక్స్ట్ వన్, ఆమె పాడుతూ ఉండగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె పాడుతూ ఉండగా వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే లెఫ్ట్ వైల్ షీ వాజ్ సింగింగ్. దే లెఫ్ట్ వైల్ షీ వాజ్ సింగింగ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఆమె కాలేజీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆమె కాలేజీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో అన్ యాక్సిడెంట్ హ్యాపెన్డ్ వైల్ షీ వాజ్ గోయింగ్ టు కాలేజ్. అన్ యాక్సిడెంట్ హ్యాపెన్డ్, ఒక ప్రమాదం జరిగింది, వైల్ షీ వాజ్ గోయింగ్ టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు ఆమె చాలా మంచిది. నాకు తెలిసినంత వరకు ఆమె చాలా మంచిది. దీన్ని ఇంగ్లీష్లో as far as I know she is very good. As far as I know she is very good. Okay, so the next one, నాకు తెలిసినంత వరకు అతను ఇక్కడికి రాడు. నాకు తెలిసినంత వరకు అతను ఇక్కడికి రాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో as far as I know he will not come here. As far as I know he will not come here, అతను ఇక్కడికి రాడు. సో ద నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు ఆమె ఇక్కడికి రాలేదు. నాకు తెలిసినంత వరకు ఆమె ఇక్కడికి రాలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ నెవర్ కేమ్ హియర్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ నెవర్ కేమ్ హియర్. సో ద నెక్స్ట్ వన్, నాకు తెలిసినంత వరకు అతను ఒక డాక్టర్. నాకు తెలిసినంత వరకు అతను ఒక డాక్టర్ అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ ఈజ్ ఏ డాక్టర్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ ఈజ్ ఏ డాక్టర్. సో ద నెక్స్ట్ వన్, నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు. నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ వాజ్ మై ఫాల్ట్ టు మ్యారీ యూ. ఇట్ వాజ్ మై ఫాల్ట్ టు మ్యారీ యూ. సో ద నెక్స్ట్ వన్, ఆమెతో మాట్లాడటం నా తప్పు. ఆమెతో మాట్లాడటం నా తప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ వాజ్ మై ఫాల్ట్ ఫర్ టాకింగ్ టు హెర్. ఇట్ వాజ్ మై ఫాల్ట్ ఫర్ టాకింగ్ టు హెర్. సో ద నెక్స్ట్ వన్, ఇక్కడ జాయిన్ అవ్వడం నా తప్పు. ఇక్కడ జాయిన్ అవ్వడం నా తప్పు. దీన్ని ఇంగ్లీష్లో జాయినింగ్ హియర్ ఈజ్ మై మిస్టేక్. జాయినింగ్ హియర్ ఈజ్ మై మిస్టేక్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, వాళ్ళకి చెప్పడం నా తప్పు. వాళ్ళకి చెప్పడం నా తప్పు ఇలా చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ వాజ్ మై ఫాల్ట్ టు టెల్ దెమ్. ఇట్ వాజ్ మై ఫాల్ట్ టు
టెల్ దెమ్. వాళ్ళకి చెప్పడం నా తప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.